మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా? తిరుమల వెళ్ళింటే శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఎప్పుడైనా అక్కడ భోంచేస్తారా? నేనైతే 3 పూటలు అక్కడే తింటాను. ఎందుకంటే బయట ఎంతో ఖర్చు పెట్టినా కూడా అంత రుచికరంగా భోజనం దొరకదు. కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి సన్నిధిలో ఎంత ప్రశాంతంగా ఎంత రుచికరంగా ఉంటుందో తెలుసా. అసలు భోజనం అమృతం లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ వెన్నబాంబ అన్న ప్రసాద కేంద్రంలో నిత్యం కొన్ని వేల మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇలాంటివి ఇక్కడనే 4 డైనింగ్ హాల్స్ ఉన్నాయి. అంతేకాదండి, ఉదయం టిఫిను ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్న భోజనం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అండ్ సాయంత్రం వచ్చేసి 4:30 లేదా 5:30 నుంచి రాత్రి 10 వరకు ఇక్కడ భోజనం టైమింగ్స్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, భక్తులు ఎంతమంది వచ్చి ఎంతో శ్రద్ధగా స్వామివారి సన్నిధిలో అన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. నిజంగా అసలు ఇలాంటి అద్భుతం చాలా అమోఘమండి.